దత్తాంశ పర్యాప్తత ఈజీగా చేయడం ఎలా? చూడండి ఏమిచ్చాడంటే మనకి ప్రశ్న, ఆ తరగతిలో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారని ఇచ్చి 2 ప్రవచనాలు ఇస్తారు 1, 2. ఈ 1 ఉపయోగించి మనం ఆన్సర్ వస్తే ఆన్సర్ 1. 2 ఉపయోగించి ఈ రెండో ప్రవచనం మాత్రమే ఉపయోగించి వస్తే ఆన్సర్ 2. ఈ 2 ప్రవచనాలు ఉపయోగిస్తే ఆన్సర్ 3. ఈ 2 ప్రవచనాలు ఉపయోగించిన ఆన్సర్ రాకపోతే 4. అయితే ఇక్కడ ఏమన్నాడు, రాజు ర్యాంక్ పై తరగతి నుండి 12వది, క్రింద నుండి 24వది. కాబట్టి ఇప్పుడు రాజు ర్యాంక్ వచ్చేసింది ఇక్కడ మనం చూడండి దీంతో. కాబట్టి 24 + 12 36 - 1 ఆన్సర్ ఈజ్ 35. అంటే ప్రవచనం ఒక్కదాంతోనే మనకి ఆన్సర్ వచ్చేసేసింది కాబట్టి ఆప్షన్ ఇక్కడ ఏంటి 1. ఆన్సర్ ఈజ్ 1. ప్రవచనము ఒకదాంతో మాత్రమే ప్రశ్నకు జవాబు వెళ్ళగలిగితే ఆన్సర్ 1. ఓకే, దత్తాంశ చాప్టర్ని ఈజీగా చేయటం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ మనకి ఏమనంటే, నెలలో 20వ తేదీ ఏ వారం వచ్చును అనేది మనకి ప్రశ్న ఇచ్చేసి ప్రవచనం 1 ప్రవచనం 2 అని ఇస్తాడు. ప్రవచనం 1తోనే ఆన్సర్ వస్తే ఆన్సర్ 1, ప్రవచనం 2తో వస్తే ఆన్సర్ 2. ఈ రెండు కలిపి వస్తే ప్రవచనం 1 ప్రవచనం 2తో ఆన్సర్ వస్తే 3 పెట్టాలి. ఈ రెండిటితో కూడా ఆన్సర్ రాకపోతే 4 పెట్టాలి. అయితే ఏమన్నాడు, నెలలో 20వ తేదీ ఏ వారం వచ్చును అని ఇచ్చేసి ప్రవచనం 1. ఆ నెలలో మొదటి సోమవారం చూడండి, మొదటి సోమవారం 7వ తేదీన వచ్చును. అంటే 7వ తేదీన సోమవారం వచ్చిందంటే 20వ తేదీ మనకు అనుకోవచ్చు కదా, 7వ తేదీ సోమవారం వేసి. కాబట్టి 20వ తేదీ ఏ వారం వచ్చింది? ఆదివారం. సో ఆన్సర్ ఆదివారం ఒక్క ప్రవచనం 1తోనే వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఆన్సర్ 1. ఆన్సర్ 1. ప్రవచనం 1తోనే ఆన్సర్ మనకు వచ్చేసేసింది కాబట్టి ఆన్సర్ ఈజ్ 1. మీకు ఎంతమంది కుమార్తెలు ఉన్నారని ఇచ్చేసి ప్రవచనం 1 ప్రవచనం 2 ఇచ్చాడు. ప్రవచనం 1 ద్వారా మనకు ఆన్సర్ వస్తే 1 అని పెట్టాలి. ప్రవచనం 2 మాత్రమే ఆన్సర్ వస్తే 2 అని పెట్టాలి. ఈ రెండిటి ద్వారా ఆన్సర్ వస్తే 3 పెట్టాలి. ఈ రెండిటి ద్వారా ఆన్సర్ రాకపోతే 4 అని పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఏమన్నారు, ఈకు ఎంతమంది కుమార్తెలు ఉన్నారు అన్నారు. ఏ మరియు బీలు సి యొక్క సోదరీమణులు. ఏ మరియు బీలు సోదరీమణులు అంటే వీళ్ళిద్దరూ ఆడవారు. ఓకే, ఈ సి యొక్క తండ్రి ఈ అనే అతనికి ఎంతమంది పిల్లలంటే, ఇప్పుడు ఈకి ఎంతమంది పిల్లలంటే ఏబిసి. అయితే వీళ్ళిద్దరూ ఆడవారని తెలిసిపోయింది. సి అనే అతను ఆడవారో మగవారో మనం ఈ రెండింటి ద్వారా తెలుసుకోలేదు కాబట్టి మనకి ఆన్సర్ రాదు ఈ రెండు ఉపయోగించిన. కాబట్టి ఆన్సర్ ఈజ్ 4. ఆన్సర్ ఈజ్ 4. డేటా సఫిషియన్సీ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ, ఒక క్రికెట్ మ్యాచ్లో రాజు ఎన్ని పరుగులు చేశాడు అనేది ప్రశ్న. దానికి ప్రవచనం 1, రాజు 2 అంకెల సంఖ్య కలిగిన పరుగులు చేశాడు. అతను 55 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఓకే, ప్రవచనం 2, రాజు చేసిన పరుగులు 59 కంటే తక్కువ, కానీ అతను చేసిన పరుగుల సంఖ్య సరి సంఖ్య కాదు. చూడండి ఇక్కడ 55, 56, 57, 58 అంటే ఈ రెండు సరి సంఖ్య కాదు అన్నాడు. అంటే 56, 58 కాదు. సో ఆన్సర్ ఈజ్ 57. సో మనకి ప్రవచనం 1 ప్రవచనం 2 రెండు ఉపయోగించినప్పుడు మాత్రమే ఆన్సర్ వచ్చినది. కావున ఆప్షన్ 4. ప్రవచనం 1 మరియు ప్రవచనం 2లను కలిపినప్పుడు మాత్రమే ప్రశ్నకు జవాబు ఇవ్వగలిగితే ఆప్షన్ 4. ఓకే, ఆన్సర్ ఈజ్ 4. డేటా సఫిషియన్సీ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఇక్కడ ఏమడిగాడు, మనకి ప్రశ్న ఏమడిగాడంటే, ఏకు సి ఏమగును అన్నాడు. ప్రవచనం 1లో ఏమిచ్చాయంటే బి కామా ఏలు సోదరులు. చూడండి, ఏబీలు ఇద్దరు కూడాను సోదరులు అంటే అన్నదమ్ములు. ఓకే, బి సి యొక్క కుమారుడు, ఇట్లా రాసుకోండి, సి యొక్క కుమారుడు అని చెప్పి యారో మార్క్ ఇచ్చి సికి కుమారుడు బి. ఓకే, అయితే ఏకు సిఏ మగును అంటాడు. అది చూడండి, ఏకు సిఏ మగును. ఏకి ఏమవుతాడు? సి తండ్రి అవుతాడు, సికి కుమారుడు అవుతాడు. సో మనకి ప్రవచనం 1 ప్రవచనం 2 రెండు ఉపయోగిస్తే మనకి ఆన్సర్ వచ్చింది కాబట్టి ఆప్షన్ 4. చూడండి, ప్రవచనం 1 ప్రవచనం 2లను కలిపినప్పుడు మాత్రమే ప్రశ్నకు జవాబు వెళ్ళగలిగితే సో ఆప్షన్ 4 అనమాట. మనకి ఆన్సర్ ఈజ్ 4.